ఓం శ్రీ సీతారామాభ్యాం నమః. మహాకవి శ్రీ వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణము 36వ సర్గము. పార్వతీదేవి మహిమ. విశ్వామిత్రుడు గంగారుత్తమును తెలిపిన పిమ్మట వీరులైన రామ లక్ష్మణులు ఇరువురును ఆ కథా విశేషములను మెచ్చుకొనుచు ఆ మునీశ్వరునితో ఇట్లు అనిరి: ఓ మహాత్మా, ఉత్తమోత్తమము ధర్మయుక్తమైన వృత్తాంతమును మీరు తెలిపితిరి. హిమవంతుని పెద్ద కూతురైన గంగాదేవి యొక్క గాథను పూర్తిగా ఎరిగిన వారు మీరే. కావున దివ్యలోకమునందు మానవలోకమునందు జరిగిన నదీ వృత్తాంత విశేషములను విపులంగా వచించండి. ఆ లోకపావని 3 లోకములలో ప్రవహించుటగల కారణమేమి? ఓ ధర్మజ్ఞ, త్రిపథగా అని ఖ్యాతికెక్కిన ఈ గంగ ఏ ఏ కార్యముల వలన ముల్లోకములలో ఉత్తమ నదిగా కీర్తిగాంచినది? శ్రీరాముడు ఇట్లు ప్రశ్నింపగా తపోధనుడైన విశ్వామిత్రుడు గంగానది గాథను రామలక్ష్మణులకు మునీశ్వరులకు విపులముగా ఈ విధంగా వివరించెను. ఓ రామ, పూర్వము నీలకంఠుడు పార్వతీదేవిని వివాహమాడిన పిమ్మట అతడు మహాతపస్వి అయిన తన్ను దరిజేరిన ఆ పార్వతిని చూచి మన్మథ బాణ ప్రభావమున ఆమెపై మరులుగొని దాంపత్య సుఖమునకు దిగను. ఈ విధముగా ఆనందంతో 100 దివ్య సంవత్సరములు గడిపినారు. ఓ పరంతప శ్రీరామ, అయినను వారికి తనయ ప్రాప్తి కలగలేదు. అంతటా బ్రహ్మాది దేవతలు అందరూ ఇంత దీర్ఘకాలము పిమ్మట శివ పార్వతులకు తనయుడు కలుగుచో ఆ మహా తేజోమూర్తి ప్రభావమునకు లోకములు తట్టుకొనగలదా అని భీతిల్లినారు. వారందరూ ఆ మహాదేవుని కడకు వచ్చి ప్రణమిల్లి ఇట్టు పలికినారు: ఓ దేవాదిదేవ పరమశివ, లోక హితంకర, మేమందరము నీ పాదములను ఆశ్రయించితిమి, మమ్ములను అనుగ్రహింపుము. ఓ సురోత్తమ, నీ తేజ ప్రభావమున కలిగిన పుత్రుణ్ణి ఈ లోకములు భరింపజాలవు. పార్వతీదేవితో కూడి విద్యుక్తముగా తపస్సు చేయుము. ముల్లోకముల మేలు కొరకై నీ తేజమును నీలోనే నిలుపుము. ఈ లోకములన్నింటినీ రక్షింపుము, అంతరింపజేయవద్దు. పరమశివుడు దేవతల మొర విని అట్లే అని పలికి మరల వారితో ఇట్లు నుడివిడెను: ఓ దేవతలారా, నేనును పార్వతీయు మా తేజస్సులను మాలో నిలుపుకుంటాము. లోకములన్నీ సుఖంగా ఉంటాయి. ఓ సురశ్రేష్ఠులారా, స్వస్థానం నుండి కదిలిన దుర్భరమైన నా తేజస్సును ఎవరు ధరింపగలరో తెల్పండి. అప్పుడు దేవతలు శంకరునితో, స్వస్థానం నుండి కదిలిన మీ తేజస్సును భూదేవి ధరింపగలదు అని పలికిరి. దేవతల పలుకులు వినిన మహేశ్వరుడు తన తేజస్సును భూమిపై వదిలెను. ఆ శివ తేజస్సు పర్వతములతో వనములతో కూడియున్న భూమి అంతటా వ్యాపించింది. దేవతలు మరల అగ్నిదేవునితో, నీవు వాయుదేవునితో కూడి శివ తేజస్సును భరింపుమని పలికిరి. అగ్నివ్యాప్తమైన ఆ శివ తేజస్సు చేత పర్వతమాయను. అగ్నివ్యాప్తమైన శివ తేజస్సు శ్వేత పర్వతమాయను. కొంతకాలమునకు అచట అగ్నిసూర్యుల తేజస్సుతో సమానమైన తేజస్సు గల రెల్లుగడ్డి ఏర్పడెను. అచట మహా తేజస్సు అయిన కుమారస్వామి జన్మించెను. కృత్తికలు పాలిచ్చి పెంచుడచే కార్తికేయుడు అనియు, అగ్నిచే ధరింపబడుట వలన అగ్ని సంభవుడు అనియు అతడు ప్రసిద్ధి వహించెను. పిమ్మట దేవతలు మహర్షులు ప్రసన్న చిత్తులై పార్వతీ పరమేశ్వరులను భక్తి శ్రద్ధలతో పూజించిరి. ఓ రామ, అంతటా పార్వతీ దేవతలతో ఇట్లనెను: ఓ దేవతలారా, నాకు అప్రియమైన పని చేసినందుకు తగిన ఫలమును అనుభవింపుడు అని పలికి సూర్య తేజస్సుతో వెలుగొందుచున్న పార్వతీదేవి జలములను చేతబట్టి కోపముతో కన్నులెర్రజేసి వారిని అందరినీ శపించెను. నా పతితో కూడి పుత్రుణ్ణి పొందవలననే నా కోరికకు అవరోధం కలిగించితిరి కనుక మీ భార్యలయందు మీకు సంతానము కలగకుండుగాక. నేటి నుండి మీ పత్నులు సంతానవతులు కాకుందురుగాక. ఈ విధముగా దేవతలతో నుడివి భూదేవిని ఇట్లు శపించెను: దుర్బుద్ధిగల ఓ భూదేవి, నీవు చౌడు నేల మొదలగు వివిధ రూపములను కలిగియుందువు. నీవు పెక్కుమంది రాజులకు భార్య అయ్యేదువు, పెక్కుమంది రాజులచే పరిపాలింపబడుదువు. నాకు పుత్రుడు కలగకుండా అడ్డుపడినావు కనుక నా క్రోధమునకు గురి అయినావు. నీకు సంతాన సుఖ సంతోషములు లేకుండుగాక. పార్వతీదేవి శాపమునకు గురి అయి ఆ దేవతలందరూ సిగ్గుపడుచ గమనించి పరమేశ్వరుడు పశ్చిమ దిశగా వెళ్ళసాగను. ఆ పరమశివుడు హిమవత్ పర్వతమునకు ఉత్తర దిశ ఎందుగల ఒక శిఖరమును చేరి అచ్చట పార్వతీదేవితో కూడి తపస్సు చేయచాగను. ఓ రామ, ఇంతవరకు పార్వతీదేవి యొక్క వృత్తాంతము విపులంగా తెలిపితిని. ఇక గంగాదేవి యొక్క ప్రభావం గురించి వివరించేదను. నీవు లక్ష్మణుడు వినండి. వాల్మీకి మహర్షి విరచితమైన శ్రీ ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి బాలకాండం నందు 36వ సర్గం సమాప్తము. 37వ సర్గము కుమారస్వామి యొక్క జన్మ వృత్తాంతము. పరమేశ్వరుడు ఇట్లా తపస్సు చేయుచుండగా పూర్వము దేవతలు
ఋషులతో కూడి సేనాపతిని కోరుకొనుచు బ్రహ్మదేవుని కడకు వెళ్ళినారు. ఇంద్రాది దేవతలు అగ్నిని ముందుంచుకొని బ్రహ్మదేవునికి ప్రణమిల్లి ఆయనతో ఇట్లు విన్నవించుకున్నారు. ఓ దేవా, పూర్వము మీరు పరమేశ్వరుణ్ణి మాకు సేనాపతిగా నియమించి చుంటిరి. ఆ శంకరుడు ఇప్పుడు పార్వతీతో దేవి కూడి హిమవత్ పర్వతమున తపమునంచుతున్నాడు. కర్తవ్య విధానమును ఎరిగిన ఓ బ్రహ్మదేవ, ఈ సేనాపతి విషయమున లోకహితమును కోరి అనంత కార్యమును గురించి ఆలోచించండి. ఇప్పుడు మాకు మీరే దిక్కు. దేవతల ప్రార్థనను ఆలకించి సర్వలోక సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు మృదు మధుర వచనములతో వారిని ఓదార్చుచూ ఇట్లు పలికెను. పార్వతీదేవి శాప కారణముగా మీకు మీ పత్నుల యందు సంతానము కలుగు అవకాశం లేదు. ఆమె వచనము తిరుగులేనిది. ఇది ముమ్మాటికి సత్యము. ఇందు సందేహం లేదు. ఆకాశమున ప్రవహించు ఈ గంగాదేవి యందు అగ్నిదేవుడు ఒక పుత్రుణ్ణి పొందగలడు. అతడు దేవసేనాధిపతి అయి శత్రు సంవారకుడు కాగలడు. హిమవంతుని పెద్ద కూతురైన గంగా ఆ అగ్నిసుతుణ్ణి శివతేజ ప్రభావమున అగ్ని వలన తన యందు జనించిన సుతుణ్ణి ఆదరింపగలదు. అతడు పార్వతీదేవికి మిక్కిలి ప్రీతిపాత్రుడు అగును. ఇందు సంశయము లేదు. ఓ రఘునందన, బ్రహ్మదేవుడు పలికిన ఆ మాటలకు దేవతలందరూ సంతసించి తాము కృతార్థులైనట్లు భావించిరి. అనంతరము వారు బ్రహ్మదేవునికి ప్రణమిల్లి పూజించినారు. అంతటా ఆ దేవతలందరూ గైరికాది ధాతువులతో విలసిల్లుచున్న కైలాస పర్వతమునకు చేరి పుత్రోత్పత్తికై అగ్నిదేవుణ్ణి నియమించినారు. శివతేజమును భరించిన ఓ అగ్నిదేవ, ఈ దేవ కార్యమును నెరవేర్పుము. శైలపుత్రిక అయిన గంగయందు ఆ శివ తేజస్సును ఉంచుమని దేవతలు పలికినారు. అగ్నిదేవుడు దేవతలతో అట్లే అని పలికి గంగాదేవి కడకు వెళ్ళి, ఓ దేవి, గర్భమును ధరింపుము. ఇది దేవతలకు హితమును వనర్చు కార్యమని నుడివెడెను. అప్పుడు గంగా ఆయన మాటలను విని దివ్యమైన స్త్రీ రూపమును ధరించెను. అగ్ని ఆమె సౌందర్యాతిశయమును చూచి శివ తేజమును ఆమె ఎంతటా వ్యాపింపజేసెను. ఓ రఘునందన, అగ్ని ఆమెపై వ్యాపింపజేసిన శివ తేజముతో గంగా ప్రవాహములన్నీ నిండిపోయెను. ఆ అగ్ని తేజస్సు యొక్క తాపమునకు తట్టుకొనలేకున్న గంగాదేవి సర్వదేవతలకు పురోహితుడైన అగ్నిదేవితో క్షణమునకు బలీయమవుచున్న నీ తేజస్సును ధరింపలేకయున్నాను అని పలికెను. సర్వదేవతల కొరకై సమర్పించేటి ఆవుతులను స్వీకరించినట్టు అగ్నిదేవుడు గంగాతో, ఓ దేవి, ఈ శ్వేత పర్వత ప్రదేశమున నీ గర్భమును ఉంచుమని అనెను. మహాతేజస్వి అయిన ఓ పుణ్యపురుష రామ, గంగాదేవి అగ్నిదేవుని మాటలను పాటించి మిక్కిలి తేజోరాశి అయిన గర్భమును తన ప్రవాహముల నుండి అచట వదిలెను. గంగానది గర్భము నుండి వెడలిన తేజస్సు మేలిమి బంగారము వలె కాంతిమంతమై ఉండెను. కనుక ఆ తేజస్సు ఉంచబడిన భూమియు అచటి వస్తువులన్నీ సువర్ణమయములాయెను. ఆ పరిశ్రమలన్నీ రజత వెండి మయములై నిరుపమానమైన కాంతితో వెలుగొందెను. ఆ తేజస్సు యొక్క తీక్షత్వం వలన క్షారం నుండి రాగి ఇనుము పుట్టెను. ఆ రేతస్సు యొక్క మలము తగరము సీసము ఆయెను. ఈ విధంగా ఆ తేజస్సు భూమిని చేరి వివిధ ధాతువులుగా రూపొందెను. ఆ గర్భము భూమిపై ఉంచబడగానే దాని తేజ ప్రభావముచే ఆ శ్వేత పర్వతము అందలి శరవనము రెల్లుగడ్డి సువర్ణమయములై తేజరిల్ల సాగెను. పురుషశ్రేష్ఠుడవైన ఓ రామ, అగ్నితో సమానమైన కాంతిగల బంగారము అప్పటి నుండి జాత రూపము అను పేరుతో ప్రసిద్ధికెక్కెను. అచటి తృణములు వృక్షములు లతలు పొదలు మొదలైనవి అన్నీ స్వర్ణమయములాయెను. తదనంతరము అతడు జన్మించిన కుమారునకు పాలిచ్చి పోషించుటకై ఇంద్రుడు మరుద్గణములు మొదలగు దేవతలు 6 మంది కృత్తికలను నియోగించిరి. ఈ బాలుడు మా అందరికీ పుత్రుడగును అని ఆ కృత్తికలు దేవతలతో ఒప్పందం చేసుకున్నారు. పిమ్మట ఆ నిశ్చయంతో అప్పుడే పుట్టిన ఆ శిశువునకు పాలియసాగిరి. అంతా దేవతలందరూ ఈ బాలకుడు కార్తికేయుడు అని పేరుతో ముల్లోకములందు ఖ్యాతికెక్కును, ఇందు సంశయం లేదని పలికిరి. గంగా ద్వారా అతడికి చేరిన శివతేజస్సు యొక్క ప్రభావమున పుట్టిన ఆ బాలుడు అగ్నివలే వెలుగొందుచుండెను. దేవతల మాటలను విని వారి ఆదేశం అనుసరించి కృత్తికలు ఆ బాలకునకు స్నానం చేయించినారు. ఓ కాకుస్థ, ఓ రామ, గంగాదేవి గర్భం నుండి స్ఖలితుడైనందున దేవతలు అగ్నితుల్యుడై కారణజన్ముడైన మహానుభావుణ్ణి స్కందుడు అని పిలువసాగిరి. కృత్తికల పోషణ వలన అతనికి కార్తికేయుడని పేరు ఏర్పడెను. అప్పుడు 6 కృత్తికల స్తనములలో సమృద్ధిగా పాలు ఏర్పడెను. 6 ముఖములు గలవాడై ఆ బాలుడు ఆ 6 నుండి స్తన్యములను గ్రోలెను. సుకుమార శరీరుడైన కుమారస్వామి
ఒక దినము మాత్రమే వారి నుండి పాలు త్రాగి మహిమాన్వితుడైన అతడు తన పరాక్రమము చేత రాక్షస సైన్యములను జయించెను. దేవతలు అగ్నిదేవుని నాయకత్వంన సాటిలేని తేజస్వి అయిన ఆ బాలకుని కడకు చేరి అతనిని దేవసేనాపతిగా అభిషేకించిరి. ఓ రామా, నేను నీకు గంగా వృత్తాంతమును కుమార సంభవ గాథను విపులముగా తెలిపి తిని పవిత్రమైన ఈ గాథను విన్నవారు ధన్యులగుదురు. ఓ రామా, కుమారస్వామిపై భక్తిగల మానవుడు ఈ లోకమున దీర్ఘాయుష్మంతుడై పుత్ర పౌత్రులతో వర్ధిల్లును. తుదకు స్కంద సాలోక్య ఫలమును కూడా పొందును. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణనందలి బాలకాండమునందు 37వ సర్గము సమాప్తము. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.